తప్పు అంటే తప్పున్నర శుద్ధ తప్పులు అనమాట. చైనా అంటే సోషలిస్ట్ సిద్ధాంతం, చైనా, రష్యా అవి సోషలిస్ట్ సోషలిస్టిక్ సిద్ధాంతాలు. భారతదేశంలో కూడా ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగ సభలో ఓకే కేటీ షా అని ఒక సోషలిస్ట్ మెంబరు. వీళ్ళు కాంగ్రెస్లో వీళ్ళు ఎంత పెద్ద పాపులరో అతను సోషలిస్ట్గా కూడా అంత పెద్ద పాపులర్ మనిషి కేటీ షా అని అతను. ఆ కేటీ షా అని అతను ప్రపోజ్ చేశాడు. అతను నైజం ఏంటి? కమ్యూనిస్ట్ నైజం కదా, సోషలిస్ట్ కదా. ఈ దేశాన్ని మన రాజ్యాంగ పీఠికలో సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్న 3 పదాలు పెట్టాం. ఏమిటి? భారత ప్రజల మగు మేము భారతదేశమును సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకున్నట్టుకు అని రాశాం. అవును, సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ 3 ఉన్నాయి. అవును. మరి ఫెడరల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన కేటీ షా గారు ప్రపోజల్ పెట్టాడు. దీన్ని మనం సెక్యులరు, సోషలిస్టు, ఫెడరల్ అన్న 3 పేర్లు కూడా మన రాజ్యాంగ పీఠికలో పెడదాము అని. దానికి అంబేద్కర్ మహాశయుడు దానికి అబ్జెక్ట్ చేశాడు. సోషలిస్ట్ దేశం ఇది ఎలా అవుతుంది? మనం ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా పెట్టారు ఆ రోజుల్లో. మనకున్న ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కు ఒకటి. ఆ తర్వాత 1978లోనో ఎప్పుడో దాన్ని ప్రాథమిక హక్కుగా తీసేసి ఆర్టికల్ 300A క్రింద రాజ్యాంగ హక్కుగా మార్చారు ఇందిరాగాంధీ గారి టైంలోనే. వాక్ స్వాతంత్రం అట్లాగే కాదండి. ఓకే, మీకు ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు అయి ఉండగా ఈ దేశం సోషలిస్ట్ ఎలా అవుతుంది చెప్పండి? అది ఒకటి. రెండోది సెక్యులర్ అందం. సెక్యులర్ అందం అంటే అంబేద్కర్ గారు అబ్జెక్ట్ చేసింది. మనం ఇందులో ఇందాక మీరు అన్నారే ఫ్రీడమ్ అనేది, వారు ఇచ్చింది ఏంటది? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. జస్టిస్ అంటే న్యాయం, లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఈ లిబర్టీలో ఏంటి అందరూ అనుకుంటున్నారు? వాక్ స్వాతంత్రం అంటున్నారు. మీరు అన్న ఇందాక మాట. వాక్ స్వాతంత్రము వాగే స్వాతంత్రము కాదు, అది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్. ఓకే, ఈ 5 ఉంటాయి అన్నమాట. అందులో స్వాతంత్రం ఇచ్చినవి ఏమిటంటే ఆలోచన, వాక్కు, నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధన. మీ నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధన రాజ్యాంగ హామీలు అయి ఉంటే ఈ దేశం మీకు సెక్యులర్ ఎట్లా అవుతుందండి? పైగా ఆర్టికల్ 25లో మీకు మీ ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆర్టికల్ 26లో మీ మత సంస్థలను నడుపుకునే స్వేచ్ఛ ఇవ్వబడింది. మీరు అటువంటి దేశాన్ని సెక్యులర్ అని ఎట్లా అంటారండి? ఎందుకు అనకూడదు? ఏ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు వాళ్ళు పాటించవచ్చు అని చెప్పారు. సెక్యులర్ అంటే అది కాదండి. చాలా దురభిప్రాయం ఉంది ప్రజలు. సెక్యులర్ అంటే అనుకుంటున్నారు కదా అంటే ప్రభుత్వం అన్ని మతాలని సమానంగా చూడటం అండి, గౌరవంగా చూడటం, అన్ని మతాలని గౌరవించటం అని. అన్ని మతాలని గౌరవించటమే కనుక అయితే సెక్యులర్ అని ఆ వర్డ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ ఉంది కదా. ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్ మీకు ఇచ్చాము. అవును. రిలీజియస్ సంస్థలు నడుపుకునేది ఏమన్నా ఒక రిలీజియన్కి ఇచ్చామా? అన్ని రిలీజియన్స్కి ఇచ్చాము. మరి మీరు కొత్తగా రాజ్యాంగ సవరణ చేసి సెక్యులర్ అని పెట్టాల్సిన అవసరం ఏముంది? రిడెండెంట్ కదా. అందువల్ల ఏంటంటే ఈ సెక్యులర్ అనే పదానికి ఇంగ్లీషు డిక్షనరీలో మీరు అర్థం చూస్తే ఏముంటుందంటే మతానికి, ప్రభుత్వానికి సంబంధం లేని వ్యవస్థని సెక్యులర్ అంటారు. ఇది చైనా అండ్ రష్యా, ఆల్ కమ్యూనిస్టిక్ కంట్రీస్. ఓకే, భారతదేశం అనేది సెక్యులర్ దేశం కాదు. పొరపాటు అండి. మతాలను గౌరవించే రాజ్యాంగాన్ని అందించాడు అంబేద్కర్ మహాశయుడు మనకి. అంతేగాని మతానికి, రాజ్యానికి సంబంధం లేని, నిజంగా మీరు మతానికి, రాజ్యానికి సంబంధం లేదనుకుంటే మరి టీటీడీ బోర్డు మీద ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకుంటున్నాడండి? ఆ ప్రభుత్వం చేతిలో ఎందుకుంటున్నాయి దేవాలయాలు? ఓకే, ఇది ఒక అర్థం పర్థం లేని ఆలోచనతో ఇది జరుగుతున్నది కాదు. దీన్ని వితండవాదం అంట నేను. మూడవది అవునండి, కరెక్ట్ అంతే కదా. నా వాదాన్ని మీరు ఒప్పుకోకపోతే నాది వితండవాదం అంటారు. మీ వాదాన్ని నేనేమంటా? ఏమంటా చెప్పండి? వితండవాదం అంట ఇది. అందువల్ల నేను ఒక రీజన్ చెప్తున్నా మీకు. మీ రీజన్ మీరు చెప్పండి. సెక్యులర్ అంటే ఏంటో, అన్ని మతాలు, పెట్టాల్సిన అవసరం, అన్ని ప్రాంతాలు భేదభావం లేకుండా అందరూ కలిసి ఉండాలనే విషయాన్ని ఒక సెక్యులరిస్ట్ కంట్రీగా, సెక్యులరిస్ట్ స్టేట్గా అంటే, లేకపోతే సెక్యులర్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ కదా. మీ సొంత డెఫినేషన్ చెప్తారా? ఇంగ్లీషు డిక్షనరీ చూద్దామా? డిక్షనరీ చూద్దాం, చూడండి ఒకసారి ఏముంటుందో. ప్రభుత్వానికి, మతానికి సంబంధం లేని వ్యవస్థని. అది ముఖ్యంగా మీకు ఎక్కడ కనపడుతుంది అంటే ఈ సెక్యులర్ అనే మాట అంబేద్కర్ ఒప్పుకున్నాడా?
ప్రపోజ్ చేసిన వాడేమో కమ్యూనిస్టు, వద్దన్నదేమో అంబేద్కరు. మరి ఎంటైర్ రాజ్యాంగ సభ అంబేద్కర్నే సమర్థించింది కదా, సెక్యులర్ అని పెట్టాల్సిన అవసరం లేదన్నది కదా. అంటే అంబేద్కర్ కన్నా గొప్పవాళ్ళు ఏంటి వీళ్ళంతా? అంబేద్కర్ గొప్పవాడా? తప్పనిసరిగా. తను చిన్న స్థాయి నుంచి పట్టుదలతోటి ఇవాళ ప్రపంచంలోనే అత్యున్నతమైన డిగ్రీలు కలిగిన వ్యక్తిగా అతనికి ఆ రోజుల్లో గుర్తింపు ఉంది. అయితే మీరు గొప్పవాడా అంటే రాజకీయంగా గొప్పవాడా, లాయర్గా గొప్పవాడా, లేకపోతే వ్యాపారంలో గొప్పవాడా అంటే అలా కాదు, నేను అట్లా అనట్లా. ఇప్పుడు ఒక జిల్లాని పేరు పెడదామని అనుకున్నారు, పేరు ప్రపోజ్ చేశారు లాస్ట్ గవర్నమెంట్. అక్కడి నుంచి మీరు వేరుకుపోతాం. దయచేసి ఒక మాట చెప్పండి నన్ను. మూడోది ఫెడరల్ ఉంది కదా. ఓకే. కేటీ షా ప్రపోజ్ చేశాడు, సోషలిస్ట్ సెక్యులర్ ఫెడరల్ అని పెడదామని. అంబేద్కర్ ఏమో అపోజ్ చేశాడు. రాజ్యాంగ సభ మొత్తం అంబేద్కర్ గారిని సమర్థించింది. ఇది కానీ నెహ్రూ గారు ఏంటంటే అంబేద్కర్కి బద్ధ విరోధి అనే కన్నా అంబేద్కరే అందరికీ బద్ధ విరోధి అండి. కరెక్ట్. అంబేద్కర్ నెహ్రూ అంటే పడదు, గాంధీ అంటే పడదు, కమ్యూనిస్టులు అంటే పడదు. పైగానేమో సొంతంగా ఒక షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక పార్టీ పేరు పెట్టుకున్నాడు. అందువల్ల మిగతా కులాలకు పడదు. ఎలక్షన్లో పోటీ చేస్తే 2% ఓట్లు వచ్చినాయి ఆయన పార్టీకి దేశవ్యాప్తంగా. కరెక్ట్. ఈ నేపథ్యంలో ఏంటంటే నెహ్రూ గారికి ఏముంది అంటే అంబేద్కర్ ఏది అవునంటే కంపల్సరీగా కమ్యూనిస్టులను మొత్తం వీళ్ళంతా కాదంటారు. ఎందుకంటే కమ్యూనిస్టులు సోషలిస్ట్ సెక్యులర్ ఫెడరల్ అంటే ఈయనొద్దన్నాడు. తర్వాత నెహ్రూకి అంబేద్కర్కి అసలు ఎప్పుడూ భావ వైరుధ్యం ఉంది. అందువల్ల అంబేద్కర్ భావజాలం ఏది ఉంటే దానికి వ్యతిరేకం నెహ్రూ చేశాడు. చేసి ఏం చేశాడంటే ఈ దేశాన్ని సోషలిస్ట్ సెక్యులర్ ఫెడరల్ ఈ 3 విధానాల్లో నడిపాడు, డిక్లేర్ చేయకుండా. అన్డిక్లేర్డ్ వార్ రాజ్యాంగంలో పెట్టకుండానే ఆ పంథాలో నడిపాడు. సోషలిస్ట్ పంథా అంటే ఎలా నడిపాడు? ఇన్కమ్ ట్యాక్స్ 87.5% ఇన్కమ్ ట్యాక్స్ విధించాడు. తినేదే ఉంటుంది ఏముంటుంది. అట్లాగే ఏంటంటే సెక్యులర్ అంటేనేమో హిందుత్వాన్ని కొంచెం నిరసించటం, తగ్గించటం పాలసీగా పెట్టుకున్నాడు. రైట్. ఓకే. మూడోది ఏంటంటే ఫెడరల్గా నడిపాడు. ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించేసుకోండి అని. ఈ 3 విధానాల్లో నెహ్రూ గారు నడిపారు. ఇందిరాగాంధీ గారు మరి ఆయనకి తగిన పుత్రికగా తండ్రి గారు చేసిన పని అంటే అది చట్టవిరుద్ధమైన పని, దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేసింది ఏమా. ఓకే. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో సోషలిస్టు సెక్యులర్ అనే 2 పదాలు పెట్టింది. ఓకే. కానీ ఫెడరల్ అని పెట్టిందా? పెట్టలే. ఇక్కడ మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఫెడరల్? రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగ సభ ఆమోదించలా. ఇందిరాగాంధీ గారు 76లో 42వ సవరణ ద్వారా పెట్టలే. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సుప్రీంకోర్టు వారు చెప్పారు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు పెట్టాలంటే ఆర్టికల్ 368 కింద రాజ్యాంగ సవరణ కింద పెట్టారు. అది కూడా లేకుండా సుప్రీంకోర్టు వారు ఫెడరల్ అనేస్తే ఎలా? రైట్. కరెక్ట్. అందువైతే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మీరు అందరూ అనుకునేది భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుకుంటారు. అవును, వట్టి తప్పు మాట అది. భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు, ఇది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. ఎందుకంటే సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నా, ఇందాక మీరు సెక్యులర్ అంటే ఒకటి చూడమన్నాను మీనింగు, అట్లాగే రిపబ్లిక్ అంటే ఏంటో చూడండి. సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏంటంటే ఏ కంట్రీ విచ్ ఈజ్ రూల్డ్ బై అన్ ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ ప్రెసిడెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ మోనార్క్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ సుప్రీం. అంటే ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ రాష్ట్రపతి పరిపాలించే దేశాన్ని ప్రజాస్వామ్యం రిపబ్లిక్ అంటారు. అందువల్ల ఇది మనది రిపబ్లిక్. ఓకే. ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కాదా? మీకు ఇంగ్లాండు, నేను చెప్పిన 3.5 సంవత్సరాలు రాజ్యాంగం మీద రీసెర్చ్ చేసి ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ అవినీతి ఏంటి, అనిశ్చిత ఏమిటి, దీని మీద నేను ఇంత పెద్ద రాజ్యాంగం అంటున్నారు, అంబేద్కర్ మహాశయుడు రచించింది అంటున్నారు అని రీసెర్చ్ చేసి మరి నేను ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక బుక్ రాశాను. అవును. అట్లాగే తెలుగులో భారత ప్రజల మగు మేము అని ఒక పుస్తకం రాశాను. దాన్నే హిందీలో తర్జుమా చేయించాను కదా. అంటే భారతీయ రాజనీతి బనాం భారతీయ సంవిధాన్, ఈ 3 భాషల్లో ఇది ఇవాళ అమెజాన్, ఫ్లిప్కార్ట్, కోబో అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది ఈ పుస్తకం. ఒక్కసారి రిపబ్లిక్ అంటే చూడమన్నారు, వ్యవస్థీకరణ ప్రభుత్వం అని ఉంది తెలుగులోనా? తెలుగులో. అందుకే నేను మొదటి నుంచి మీకు చెప్పేది రిపబ్లిక్ అంటే ఇంగ్లీష్ మాట, దయచేసి ఇంగ్లీష్లోనే చూడాలి. ఓకే, సరే మాట కాదు. ఓకే. ఏ కంట్రీ విచ్, నేను వెర్బాటమ్గా చెప్తున్నా, ఓకే, నేను ఒక అక్షరం కూడా అందులో నా తీయలే పెట్టలే. ఏ కంట్రీ విచ్ ఈజ్ రూల్డ్ బై ఎన్ ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ ప్రెసిడెంట్
ఇన్స్టెడ్ ఆఫ్ ఎ మోనార్క్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ సుప్రీం. ఓ ఇది దాని డెఫినేషను. మీకు ఇంగ్లాండ్ అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఎస్